యమధర్మరాజు కుంటల కాడ భూములు నావి. అశ్వతమ్మా ఇది అయిపోయి పగడతా. మధ్యమాన మడగల కింద భూములు నావి. యమధర్మరాజు కుంటల కాడ భూములు నావి. అన్ని నీవే. రామలక్ష్మణ చెరువుల కింద భూములు మావి కదా, అన్ని మనవే. అటువంటి భూముల్లో నాకు ఇప్పటికి వేచినరా. ఓహో, యానాడు కొట్టిన రెడ్డపై ఈనాడు ఇంత బలమైన కారంతో నన్ను కొట్టినాడంటే ఆ కారణానికి ఏందో ఇది ఉండే ఉంటుంది. అవును, ఏం రెడ్డప్ప అటువంటి కోపం నీకు? మరి నా కవాలగున్న రాజ్యమనం 12 మంది పాలగాపులు, 15 మంది జీతగాళ్ళు, 100 మంది కూలవాళ్ళు, 7 మంది నా కన్యాకుమారులు. మధ్యమాన మడగల కింద యమధర్మరాజు కుంటల కాడ రామలక్ష్మణ చెరువుల కింద బలబల భూములు నావి కదా, అన్ని మనవే. అటువంటి భూముల్లో నేను ఒక్కడు సేద్యం చేసేటప్పుడు 700 మూట్లు మద్యమం రైతులంతా బండ్ల ఇంటికి తోలుతా ఉంటారా. ఇప్పుడు 7 మంది నా కన్యాకుమారుల సేద్యానికి వెళ్ళినా 7 సేర్ల మద్యం ఇంటికి రాలా. నా 7 మంది కన్యాకుమారులు ఏమి సేద్యాలు చేస్తున్నారో పోయి చూసుకుని రమ్మ. నువ్వు చూసుకొస్తా పోర పిల్లముండా కొడక, పోర పెద్దముండా కొడక. అట్లానే వేడనమ్మా ఎప్పుడే. మనకేం గిజ్జం వచ్చింది బాబు, చేసుకున్నాడు. ఎవడి మేలు అవుతుందో ఏమో, మనంతా తొడిపోయింది. గోవిందంటే గుంతలా గట్ల వేస్తాడు. కొడుకు పేరు గోవింద రెడ్డి అని పెట్టుకున్నాం. రాజాది రాజా రాజా విక్రమార్క రాజా గోవింద రెడ్డి ఆగమనం. గోపరా గోపరా. ఎవడురా నువ్వా? నేను మీ అప్పుడు కింద పని చేసే తలారోడు. నాకు తెలుసు, నువ్వు బాగేపల్లి బస్ స్టాండ్ లో ప్లాస్టిక్ పేపర్ ఏడుకునే ఉండవే కదా. ఏమనుకోద్దు పాప, రివెంజ్ సంతకాన్ని కొట్టుకోవచ్చు. ఎవరు నువ్వా? ఎవరు నువ్వెవరో నీకే తెలియదు. ఏమే ఎవడా చెప్పు. గోవింద రెడ్డి నువ్వా? నువ్వు ఎందరికి పెద్దవాడు? నువ్వు 6 మందికి పెద్దవాడు. పెద్ద గోవింద రెడ్డి నువ్వు. నీ చిన్న తమ్ముని పేరు వెంగళరెడ్డి. మీరు 7 మంది అన్నదమ్ములు. 2 పేరు చెప్పినావా? ఇంకా 5 మంది పేరు చెప్పు. చెప్పాలా? సుబ్బారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీరామరెడ్డి, నీకు తెలియదు. రెడ్డి, మళ్ళా అంతే. ఇంక 2 పేర్లు నీకు చెప్పేది రాలా. నేను చెప్తా నిన్ను. సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, దినిపల్లి నాగరాజు రెడ్డి, సుధాకర్ రెడ్డి, కోనపరెడ్డి. వాళ్ళంతా రాజపరిపాలన చేస్తాను. మీరేమి ఇట్లా అడిగినప్పుడు అక్కడ ఉంటున్నారు. ఎక్కడ పోతావా? రేపు మన్నాడు సిక్కుపోయినా చేతికి తీసేసి ఎంచుకొని తిన్నా. నువ్వు, మీ అమ్మ, మీ పితృ. కాదు కాదు, ఇప్పుడు నాకు ఇవ్వాలంటే ఇంతకు వచ్చింది. ఇప్పుడు మీ అప్పుడు సేద్యం చేసేటప్పుడు 700 బస్తాలు 7 పనులతో ఇంటికి తోలుతాడంట. ఇప్పుడు 7 మంది మీరు కుమారులు సేద్యాలు పైన 7 సేర్లు బతుకు ఇంటికి రాలా. మీరు ఏం సేద్యాలు ఏం చేస్తాడు అంటే ఎలా? సురభయ్య మైపునికి 7 మంది కొడుకులు కుక్కలు పుట్టినట్లు పుట్టినారు. 6 మంది కెతులు ఉన్నాయి. నా చిన్న తమ్ముడు వెంగళరెడ్డి ఉన్నా బాగా అన్నట్ట పడిపోయినాడు. ఎలా బాగా పొలం పోతాడు, మీరు తాగుతాడు. మీరు క్రాస్ లేక వస్తాడు, సిగరెట్ లాగుతాడు, చిలకట్టు పోతాడు, అమ్మాయికి లైన్ వేస్తాడు. అది కూడా నేర్చుకున్నాడు. ఇంకేమే ఆసేపు లోపలికి ఏమన్నా రప్పించావో ఎలా కాలు తిరిగి రప్పించేస్తా. మాత కాదు కిడ్నీ గుద్దలో వస్తుంది అమ్మరా అని చెప్తాడు.
సరే కానీ ఇప్పుడు మీ అప్పకి నేను ఏం చెప్పాలా యాదేశ్వరం పోయి కలిసి మేము చేద్దాలు చేస్తాం లేకపోతే అద్దాల మీదకి ఏడు వాకింగ్ అని చెప్పు కాదు ఏడాకాలం పెట్టుకొని మీరేమో ఏరే వెళ్ళిపోతారు మీ అమ్మ మీ అప్పుడు ఎవరు చూసుకునేది ఒకవేళ ఏమో మీ అమ్మనేమో నేను చూసుకుంటా అనుకో ఎలా మీ అప్పని ఎవరు చూసుకుంటారు కోపముండా నేను చూసుకోండి రీ ఎలా చూస్తా వద్దు వద్దు మీ అమ్మ అయితే సార్ ఏ, అన్నం పెట్టిన తెల్లి అని చెప్పి అన్నం పెడతారా సాకిన తెల్లి అని అది చెప్పి ఎట్లా సరే ఆ, ఇప్పుడు మీ అప్పకి చెప్పి ఎదురు తెప్పిస్తాను ఆ, చిన్నప్పను నేను అదే లేని అన్నా ఆది బయటికి చెప్పాలి. కాసులు ఇస్తాను అబ్బా లోగాంగి ఇస్తావరా పెట్టుకునేది ఇదా? జోయిలో పెట్టుకొని 10:30 ఎక్కిపో జలగోరపల్లి నాన్నకి అట్లా దాంట్లో కన్నా వెళ్ళలేదా కాసులు ఇస్తాను పని అంటావా ఎంత ఇస్తావు 100 రూపాయలు ఇస్తాను 100 రూపాయలు కన్నా కన్నా అవుతుందా ఏమో చిన్న పనొచ్చు సరే చిన్నప్ప అంటలే 200 రూపాయలు ఇస్తాను పెద్దప్ప అన 300 డాడీ అనొచ్చు 200 రూపాయలకే నన్ను ఇస్తాను చెప్ప అనొచ్చు 500 మైమ్నే దొరక చేస్తా 500 రూపాయలు అమ్మకి అమ్ముతూనే ఉండకూడదు నువ్వెందుకు నా యాద్ పకడో నా యాద్ పకడో ఏందే నా యాద్ పకడో అది హాత్ పకడారా ఎట్లా చూడు ఎట్లా చిక్కులు కొడుకులు పుట్టినారు మన రెడ్డికి ఏయ్ పా తీసుకొస్తాపా ఎదుర్కోద్దు కాసులు ఇస్తాను పో మళ్ళా డాడీ నానుకుని నువ్వు ఉతికిస్తావా ఇది అని మాట్లాడతాడు నానుకో ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటావు కదా డాడీ నానుకుని నువ్వు ఉతికిస్తావా అంటే నేను ఎదుర్కొనే బట్టుకున్నాను వస్తుంది ఇంకేమే అది పిరుకుండా కొడుకు ఎన్ని వేసు చెప్పు ఎన్ని 3 4 కేట్లు ఏంటో వడ్డీ సమేత ఇచ్చేసరికి వచ్చి కూర్చున్నారు రెడ్డప్ప రాప్ప మన కొంప మునిగింది చెప్పు రెడ్డప్ప ఆ 7 మంది కన్యకుమారులు ఏమని పలికినారు 7 మంది కొడుకులు నీకే లాభనం అందులో 6 మందికి ఎద్దులు ఉన్నాయంట అవును నీ చిన్న కొడుకు వెగలడానికి ఎద్దులు అనేది కారణాల అవురా నీ కొడుకులు ఏం చేద్దాం ఏమి చేసి శైక విరోధాలు పడినారంట నువ్వే మాడ కిరీటం కుదు పెట్టి వచ్చేస్తావా తాగి బంగారు చేస్తే బంగారు చేస్తే అవును ఇదేవాళ్ళు ఇదే మాదేరా నా బ్యాగ్లో ఎత్తుకుంటాడు నా బ్యాగ్ మే ఎట్లా వాళ్ళం మేము ముట్టుకొని ఎట్లా వాళ్ళమా ఏం మీకేమైనా అంటరోగాలు ఉంటాయి పాపం మాకు ఆయ్! మా 7 మంది కన్యకుమారులు ఏమని పలికినారు సుడే నీ కొడుకు చిన్న కొడుకు ఎద్దులు లేవంట అవును మనం యాదేశమైన ఎద్దుల బేరం పైన చేరి ఒక కాడెద్దులు తెచ్చిస్తే కలిసి మెలిసి సేద్యాలు చేస్తారంట లేకపోయినా ఇంటికి ఏడాకాలం ఎక్కువ ఏరే వెళ్ళిపోతారంట పాకినాడు కోవలో పుట్టిన ఈ రెడ్డి ఇళ్ళ వాకిలేదు ఇల్లు వాకిలు దాటును దాటద్దు అట్టి కన్న తల్లి మాటలేంది కడప వాకిలు దాటును దాటద్దు కొండంత రెడ్డి నేనున్నగా కొండకి మీ తాత ఉంటాడు నా 100 ఎకరాల సేద్యాలు హాగేకలేదు ఆగేకలేదు నా 7 మంది కన్యకుమారులు వేరే పై అక్కర్లేదు నా అద్దాల మీదకి 7 వాకాలు దిగ్గూడదురా దిగ్గూడదు అది ఈ రెడ్డి వారు శాసనము ఇప్పుడే అద్దాల మేడకి బయలుదేరి చేరి అమ్మని ఆస్థానం కాకినప్పు అమ్మని అవును నా పెళ్ళాలని పిలుకూడదు నా పెళ్ళాలని పిలుకూడదు నీ పెళ్ళ మేడం నీ పెళ్ళాం బట్టలోకి వచ్చింది నా పెళ్ళాము ఏమి నీ భార్య నా భార్య సేవలకు వచ్చిందా అయితే నీ పేరు నా మిత్రప్ప నాకే నిలువున నరికేస్తా నీ పెళ్ళాం పేరు నాగమ్మ చేస్తా నీ పెళ్ళాం పేరు నాగమ్మ నా పెళ్ళాం పేరు నాగి నీ పెళ్ళాం పేరు నేను పెట్టినాను ఇంకా ఆసేపు క్లాస్లా ఖర్చు ఎంత వచ్చా అవి ఒక్కరికి చాలా వచ్చేసిన సమయం ఎంతరా 3 నిప్పట్లు 4 సెకిలాలు సన్న కొడుకు సంప్రదాయం ఎంతలే ఒక్కిత అమ్మాను అమ్మా రామ్మా